Yes.
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం. రెండు చేతులు పైకెత్తి తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు 25వ కీర్తనలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ప్రభు, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నేను నిన్ను నమ్ముకుంటూ ఉన్నానయ్యా. నా విరోధులు నా పతనము చూచి సంతసింపుకుంటున్నట్లు చెయ్యము. వారి వలన నేను అవహేళనకు గురి కాకున్నట్లు చెయ్యము. నేను నమ్మిన వారు అయ్యా, నిన్ను నమ్మిన వారు ఎన్నడూ అవమానములకు గురి కాకుండారు గాక. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకి తలవంపులు వచ్చునుగాక. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలకు నాకు ఎరిగింపము. ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రభువుని నమ్మిన వాడు ఎన్నటికి నీ అపజయము చవి చూడడు. ప్రభును నమ్ముకున్నప్పుడు మనకు ఆలస్యము కావచ్చు, కానీ అది ఎన్నటికి నీ ప్రభువు విడనాడడు. ప్రభువు నమ్మిన వారిని ఎప్పుడు కూడా అవమానముకు గురి చెయ్యడు అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ఎందుకు? ఆయనని నీవు నమ్మి ఉన్నావేమో, ఆయన్ని నీవు నీ యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకుంటున్నావేమో, నీవే ఆయనే నీ ఆధారం అని నువ్వు నమ్ముకుంటున్నావేమో, నిన్ను ఎప్పుడు ఆ దేవుడు విడిచిపెట్టాడు అని వాక్యం పలుకుతూ ఉంది. ఆయన త్రోవలకు నీకు ఎరికింపజేస్తాడు. ఆయన యొక్క బోధనలను నీకు ఎరికింపజేస్తాడు. నిన్ను పచ్చిక బయలలో పయనింపజేస్తాడు. నీవు దాహం కొని ఉన్నావేమో, నిన్ను సెలయేటు దగ్గరకు తీసుకుని పోతాడు. ఆయన సమయం వచ్చినప్పుడు అన్నీ సమకూరుస్తాడు. కనుక ఈరోజు నీవు ఆయన వద్దకు ఎంతో నమ్మకంతో వచ్చి ఉన్నావేమో, ఈరోజు ఆయన వద్దకు నీవు ఎంతో విశ్వాసంతో వచ్చి ఉన్నావేమో, ఎందుకో నీ విశ్వాసానికి తగ్గట్టుగా ఈరోజు ఆ ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ యొక్క నమ్మకానికి తగ్గట్టుగా ఆయన చెంతకు రప్పించుకున్నాడు. ఇదిగో నీ విశ్వాసం ప్రకారం ఆయన నీకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆయన నీకు ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు నమ్ము. నిన్ను నమ్ముకున్నానయ్యా,
ప్రభా నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని మనం విశ్వాసముతో ఆయన పలుకుతాం. వీలు పడిన వాళ్ళు మోకరించి ఆ దేవాది దేవుణ్ణి, ప్రభా నిన్నే నేను నమ్ముకుంటున్నానయ్యా, నిన్నే నేను నమ్ముకుంటూ ఉన్నాను ప్రభా. కన్నీరు కూడి కట్టిన ప్రభువా, కన్నవారే కాదని నన్ను త్రోసివేసిన తండ్రి, ప్రభా నీవు నాకు ఉన్నావని నమ్మకం నన్ను నడిపిస్తూ ఉన్నది ప్రభా. నీవు నాకు ఉన్నావని విశ్వాసము నన్ను ప్రభా నాకు జీవాన్ని దయచేస్తూ ఉందయ్యా. నీవు నాకు ఉన్నావని నమ్మకము ప్రభా నేను నిరంతరము సవిచూస్తూ ప్రభా నీ యొక్క ప్రేమను నేను సవిచూస్తూ, నీ యొక్క కృపను ప్రభ నేను చవిచూస్తూ నడుస్తూ ఉన్నాను ప్రభా నీవే కనుక లేకపోతే నాకు జీవమే వృధా తండ్రి. నీవే కనుక లేకపోతే నేను ఈ లోకంలో బ్రతకడమే వృధా తండ్రి. ప్రభా నీవు ఉన్నావు కనుక నేను ఉన్నాను తండ్రి. నీవు ఉన్నావు కనుక నేను నడుస్తూ ఉన్నాను తండ్రి. నీవు ఉన్నాను కనుక నేను బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. నీవు ఉన్నావు కనుక ప్రభా నా జీవితంలో ఎన్నో దీవెనలు పొందుకుంటున్నాను తండ్రి. నీవు ఉన్నావు కనుక నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను తండ్రి. నీవు ఉన్నావు కనుక నేను నా కుటుంబము నిన్నే సేవిస్తున్నాం ప్రభా. నిన్నే నేను నమ్ముకుంటూ ఉన్నాను తండ్రి. చప్పట్లు కొడుతూ ఆ దేవాదేవుడు నేను నమ్ముకుంటున్నాను చెబుతాం. రాగట్లేదేమో, అవి కన్నీరు కూటి కట్టినాయేమో, కన్నవారే నేను కాదని త్రోసి వేస్తున్నారేమో, కన్నవారే నేను ప్రేమకు పాత్రలు అవ్వడం లేదేమో, కన్నవారే నిన్ను వేరే విధంగా చూస్తూ ఉన్నారేమో, కన్నవారే నీకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అటెన్షన్ ఇవ్వడం లేదేమో, కన్నవారే నిన్ను పరాయి వారిగా చూస్తున్నారేమో. కానీ నేను ఉన్నాను అని చెప్పే దేవుడు నీతో నిరంతరం ఉంటానని అంటున్నాడు. కారు చీకట్లు నీ జీవితాలు కమ్మివేసిన కఠినాత్మలు ఎందరో నీ జీవితంలో ఉండిన ప్రభు, ఇదిగో నిన్ను కొట్టడానికి వచ్చినా సరే ప్రభు నీ తోడుగా ఉండి నీ తరపున నీ పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉన్నాడు. Hare Krishna.
చింతలు నిన్ను చుట్టినయేమో, చెలిమే చేతికి నీ చేరినయేమో. ఇదిగో దేవుడు, నేను నీతో ఉండడానికి వచ్చాను, పరలోకాన్ని వీడి ఇదిగో నీతో ఉండడానికి వచ్చాను, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిన్ను అవమాన పాలు చేయను అని పలుకుతూ ఉన్నాడు. ఇదిగో ఆ ప్రభువును నమ్ముకున్నావు, స్తుతించుకో, ఆరాధించుకో. ఈ యొక్క ఆరాధన సమయంలో, ఈ పవిత్ర సమయంలో నువ్వు నిజంగా నమ్ముతున్నావని నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకొని చెప్పు. Yeah.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 దయచేసి అందరం కూడా కొద్దిసేపు కూర్చొని దేవుడు మనకు వసిగినటువంటి వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరచి చూడాలి. బైబిల్ 2 విధాలుగా మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధనము, కొత్త నిబంధనము. పాత నిబంధనములో కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉంటాయి. అందుట్లో రాజుల మొదటి గ్రంథము చరిత్రలో ఒక భాగము. అయితే రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఈ విధంగా పలుకుతుంది. నీవు నా కొరకై లెబనోనున ఎదుగు దేవదారులను నరికింపవలెను. నా సేవకులు నీ సేవకులతో కలిసి పని చేయుదురు. నీ పనివారికి నీవు నియమించిన వేతనములు నేను చెల్లింతును. నీ పనివారైన సిదోనీయుల వలె చెట్లు కొట్టగల నేర్పరులు మా వారిలో లేరు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యము ఇది ఒక రాజు మరి ఒక రాజుకి వర్తమానము పంపించడము. ఈ వర్తమానము పంపించింది రాజే, ఈ వర్తమానము వెళ్ళింది కూడా ఇంకొక రాజుకే. సొలొమోను రాజు హేరాము అనే ఒక రాజుకు పంపిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఈ వర్తమానం దేని గురించి అని మనం ఆలోచిస్తే, సొలొమోను మహారాజు ఒక కార్యాన్ని తలపెట్టాడు. ఆ కార్యము దేవుని నామమునకు మహిమ కలగడానికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ కార్యము తలపెట్టింది సొలొమోను మహారాజు అయినా సరే, ఆ తలంపు మాత్రము దావీదు మహారాజుది. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉండాలి. తలపెట్టినది సొలొమోను మహారాజు అయినా సరే, తలంపు మాత్రము దావీదు మహారాజుది, తన తండ్రిది.
ఆ తలంపు ఏమిటి అంటే దేవాలయము నిర్మించడము. దేవాలయం నిర్మించాలని దావీదు మహారాజు ఎప్పుడో తలంపు ఉన్నది ఆయనకి, కానీ దేవుడు ఆయనకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆ వాక్యం పలుకుతూ ఉంది, 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, దావీదు మహారాజు శత్రు దేశాలన్నీ జయించడంలో, యుద్ధం చేయడంలో, శత్రువులను నాశనం చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆయనకి దేవునికి దేవాలయం కట్టేంత సమయము లేదు. అయితే దేవుడు ప్రవక్తను పంపించి, దావీదు, నీవు నీ చేతులతో నా దేవాలయం కట్టడం లేదు, ఎందుకంటే అది అందరిని చంపి బ్లడ్ చేత కడగబడి ఉన్నది, తడవబడి ఉన్నది. అయితే నీ కొడుకు సొలొమోను మహారాజు నాకు దేవాలయం నిర్మిస్తాడు అని వాక్యం పలుకుతూ ఉన్నది. అయితే అప్పటికి దావీదు ఇంతగా బాధపడ్డాడు. ఇది నా చేతుల మీద ఎందుకు జరగటం లేదని బాధపడ్డాడు. కానీ ఆ మందిరము తన పుత్రుడైనటువంటి సొలొమోను కట్టడంతో ఆయన సంతోషపడ్డాడు. తన వంతు సాయం చేశాడు. తాను ఆ యొక్క మందిర నిర్మాణానికి కావలసినటువంటి అన్ని విధాలుగా కలప, బంగారము, వెండి, ఇత్తడి, దానికి కావలసినటువంటి అన్ని పరికరములు కూడా తెచ్చిపెట్టాడు, సమకూర్చిపెట్టాడు. అయినా సరే ఆయన ఇంత కూడా అసూయ చెందలేదు. ఎందుకంటే ఎవరు నిర్మిస్తే ఏమి, దేవుని దేవాలయమే కదా. కానీ మనలో చాలామంది దేవుని దేవాలయం నిర్మించడంలో మనం సహాయం చేయకపోవడం కాక ఇతరులు సహాయం చేస్తున్నా సరే, మీరెందుకు దేవుడు కట్టేది ఆయన కదా, ఆయన చూసుకుంటాడు అని మనము కట్టేవారిని కూడా మనము కట్టనివ్వకుండా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అలాంటి వారిని ఏమంటుంది ఈ లోకం ఏమంటుంది అంటే, గడ్డువాము దగ్గర కుక్క అంటారు. తెలుసా సామెత మీకు? గడ్డువాము దగ్గర కుక్క. గడ్డువాము దగ్గర కుక్క అంటే రైతు తన గడ్డువాము దగ్గర కుక్కను కాపలా పెడుతూ ఉంటాడు. కానీ పాపము ఆవు తనకు ఆకలి వేసి 2 గడ్డు పరకలు తిందామని చెప్పేసి ఆ గడ్డువాము దగ్గరికి వెళితే ఆ కుక్క దాన్ని తినవదు, ఇది తినదు. అవునా? కుక్క మురుగుతూ ఉంది, కానీ అది తినదు, ఆ యొక్క ఆవును కూడా తిననివ్వదు. మనం కూడా కొన్నిసార్లు కట్టేది వాళ్ళే కదా, నిర్మించేది వాళ్ళే కదా, ఆ యొక్క దేవాలయం మనది కాదు కదా, మనం ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే కదా అక్కడికి వెళ్ళేది అని ఆలోచిస్తూ ఒక్కొక్కసారి మనము సహాయం చేయకపోగా ఇతరులు కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యం పలుకుతూ ఉంది, మనందరం కూడా ఆ దావీదులాగా ఆలోచించాలి. మనందరం కూడా దావీదు యొక్క పాత్రను తీసుకోవాలి. గుడి నిర్మాణమే కానీ, గురువుల నిర్మాణమే కానీ, ఏదైనా సరే మనము దేవుని యొక్క కార్యానికి అడ్డుపడకూడదు. మన వంతు సాయము మన చేతుల్లో జరగకపోయినా ఇతరుల చేతుల్లో జరిగినా సరే మన వంతు సాయం అనేది దావీదును చూసి నేర్చుకోవాలి. తన వంతు సాయం చేశాడు. బంగారము, వెండి, విత్తడి, కలప అంతా కూడా సమకూర్చి పెట్టాడు. కానీ సొలొమోను మహారాజు అంతటితో సంతృప్తి చెందలేదు. సొలొమోను మహారాజు ఆయనకి ఈ యొక్క దేవదారు వృక్షాలు లేకపోయినా సరే ఆయన ఈ గుడిని నిర్మింపగలడు. ఎందుకంటే ఆయనకు సరిపడా బంగారం ఉంది, ఎందుకంటే ఆయన తండ్రి సమకూర్చిపెట్టాడు, వెండి ఉంది, ఇంకా ఆయనకు కావలసిన కలప ఉంది. కానీ ఆయన దాంతో సంతోషపడలేదు. ఆయనకు కావాల్సింది ఏంటి? మనం చదువుకున్న వాక్యంలో, నా కొరకై లెబనోనున ఎదుగు దేవదారును నరికింపవలేను. లెబనోనున పెరుగు దేవదారు వృక్షమును వానికి కావాలి. ఆ యొక్క వృక్షము గురించి వృక్షము గురించి ఈయనకి ఎలా తెలుసు అని అడిగితే, మనము రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో చదువుతాము. అతడు 3000 సామెతలు చెబుతాడు.
105 కీర్తనలు కట్టెను. అతడు లెబనోనున పెరుగు దేవదారు మొదలుకొను మధురమైన ఎదుగు మొక్కలు వరకు గల మహావృక్షములు, చెట్టు చేమలు అన్నిటిని గురించి మాట్లాడగలడు. ఈ రోజుల్లో మనం కూడా చదువుతూ ఉంటాం, బోటనీ అని, జువాలజీ అని. అవన్నీ కూడా అప్పట్లో ఐగుప్తులోనే వారు బోధించారు. అక్కడ నేర్చుకున్నటువంటి సొలొమోను మహారాజు మహాజ్ఞాని ఆ దేవదారు వృక్షాలు దేవుని యొక్క మందిరానికి బాగుంటాయని ఆయన ఆలోచించి వాటి కొరకు వేరే ఒక దేశానికి వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుడు కూడా ఆయనకు ఎంతోమంది దేవదూతలు ఉన్నా సరే, ఎంతోమంది రాజులు మహారాజులు ఉన్నా సరే, ఎంతోమంది గురువులు, ఎంతోమంది మఠకన్యలు ఉన్నా సరే, దేవుని నిన్నే కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడో పెరిగి దేవదారు వృక్షాన్ని సొలొమోను ఎలా కోరుకుంటూ ఉన్నాడో, దేవుడు కూడా ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే నిన్నే కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఆ దేవునికి ప్రియమైనటువంటి ఆ వృక్షంలాగా మనం మారుతూ ఉన్నామా? అదే ఈనాటి ప్రశ్న. అయితే దీని గురించి ఎందుకు ఈ దేవదారు వృక్షము అంత ప్రాముఖ్యత చెందింది అంటే, దేవదారు వృక్షము లెబనోను అనే ఒక ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. అది మంచి సువాసన కలది. దానితో దర్వాజులు కానీ తలుపులు కానీ చేస్తే, గుడిలో పనులు చేస్తే ఆ యొక్క దర్వాజు కొన్ని సంవత్సరాల వరకు పాడవదట. అంత విలువైనటువంటి వృక్షము ఈ దేవదారు వృక్షము. ఎందుకు ఇంత విలువైనది అంటే, అది ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క కొండ మీద నీటి యొక్క అనుభూతి కలుగుతూ ఉన్నది, నీటి చేత తడపబడుతూ ఉన్నది, నీటి చేత అది ఒక గొప్ప అనుభూతి చెందుతూ ఉన్నది. అవి మనము ఈ లోకంలో పెరిగే చెట్టులు వర్షాకాలంలో ఒకలాగుంటే, శీతాకాలంలో ఒకలాగా, ఎండాకాలంలో ఒకలాగా ఉంటాయి. కానీ ఈ యొక్క వృక్షం మాత్రము ప్రతి కాలంలో ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే దానికి కావలసినటువంటి నీరు అనుభవము దానికి ఉంటుంది. అందుకే మనం కూడా ఆ నీటి అనుభవము కలిగి ఉండాలి అని ఈ వృక్షం తెలియజేస్తూ ఉన్నది. నీటి అనుభవము అంటే ఏమిటి అంటే, మనము బాప్తిస్మం పొందినప్పుడు నీరు పోసి పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నారని నీరు పోస్తూ ఉంటారు కదా. ఆ నీటి ద్వారా పొందిన అనుభూతిని మనము నిరంతరము వర్షాకాలంలోనే కాదు, శీతాకాలంలోనే కాదు, మనము వేసవికాలంలోనే మాత్రమే కాదు, నిరంతరము ఆ యొక్క నీటి అనుభూతిని పొందుకోవాలి. మనము చిన్నప్పుడు పొందుకున్నటువంటి ఆ యొక్క బాప్తిస్మము నిరంతరము ఆ యొక్క నీటి అనుభూతిని, ఆ నీటితో కడిగినటువంటి అనుభూతిని నిరంతరము ఆయన యేసు యొక్క ప్రేమతో, యేసు యొక్క దగ్గర భక్తి మర్యాదలతో ఆయన యొక్క ప్రేమను పొందుకొని, కృపను పొందుకొని నిరంతరము ఆ యొక్క మనము అభిషేకాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఆ దేవదారు వృక్షంలాగా మనం కూడా విలువైన వారంగా మారుతాము. కానీ ఈరోజు ఆ లెబనోను ప్రాంతంలో ఈ మొక్కలు పెరుగుదల తగ్గిపోయింది. కానీ అక్కడ తగ్గిపోవచ్చుగమ, కానీ ఈరోజు ఇక్కడ ఆ యొక్క దేవదారు వృక్షం నీలో నుంచి పుట్టుకు రావాలని దేవుడు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా మనము పొందుకున్నటువంటి ఆ యొక్క నీటి అనుభూతిని మరలా స్మరించుకుంటూ, ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నేను నీవిచ్చినటువంటి బాప్తిస్మము ద్వారా ప్రభువా కలిగినటువంటి అనుభూతిని మరలా నేను పొందుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి, నేను కాపాడుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి. నేను కూడా ఆ సొలొమోను వెతుకు దేవదారు వృక్షము వలె నేను కూడా ఒక ప్రియమైన వృక్షములాగా నీ యొక్క తోటలో పెరగాలని ఈరోజు ఆ దేవాది దేవుని కోరుకుందాం. అందరం మోకరిద్దాం. సొలొమోను రాజు వెతకు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ఎన్నో చెట్లు ఉండగా, ఎంతో బంగారం ఉండగా, తన తండ్రి
ఆ దేవాలయానికి కావలసినటువంటి బంగారము, ఎండి, ఇత్తడి, కలప అంత సమకూర్చి పెట్టాడు. కానీ దానితో సంతోషించలేదు. దేవదారు వృక్షానికై వేరే రాజుకు ఆయన వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఆ సొలొమోను రాజు వెతుకుతున్నటువంటి ఆ చెట్టులాగా ఈ ప్రభువు కూడా తన చుట్టూరు ఎంతోమంది దేవదూతులు ఉన్నా సరే, ఈ లోకంలో ఎంతోమంది మహారాజులు, రాజులు ఉన్నా సరే, ఈ లోకంలో తనకు ప్రియమైనటువంటి గురువులు, మటకనీలు ఉన్నా సరే, ఈ నిన్ను మాత్రమే ఆ చెట్టుని వెతుకుతూ ఉన్నట్టుగా నిన్ను మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు. నీవు కూడా నిరంతరము ఆ యొక్క నీటి అనుభూతిని పొందుకొని ఆ యొక్క నీటి ద్వారా కడగబడాలని, ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడి ఆ యొక్క రక్తము యొక్క అనుభూతిని పొందుకోవాలని ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు. నీవు ఈరోజు ఆ లెబనోనులో ఆ యొక్క చెట్టు లేకపోవచ్చు, ఈరోజు ఆ యొక్క ప్రాంతంలో ఆ చెట్టు లేకపోవచ్చు, ఆ యొక్క ప్రియమైన చెట్టు ఆయన కోరుకున్న చోట లేకపోవచ్చు. కానీ ఈరోజు నీ హృదయంలో, ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు ఈ యొక్క దేవాలయంలో నీ నుండి ఆ యొక్క వృక్షము పుట్టుకు రావాలని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి నీవు ఆ ప్రియమైనటువంటి చెట్టుగా మారబోతూ ఉన్నావా? నీవు ఆ యొక్క సువాసన గల చెట్టుగా మారబోతూ ఉన్నావా? నీవు ఆ విలువ గల చెట్టుగా మారబోతూ ఉన్నావా? నీవు మారు హృదయం పొందుతున్నావా, మాయ హృదయం పొందుతున్నావా? ఆలోచించు. ఈ లోకము మాయ. ఆ యొక్క మాయలో నీ యొక్క హృదయాన్ని అంకితం చేస్తూ ఉన్నావా, లేక మారు హృదయము పొంది దేవుని వద్దకు వస్తూ ఉన్నావా? ఇదిగో ఆ సువాసన గల చెట్టులాగా మారు. నీ యొక్క బాప్తిస్మం పొందినటువంటి ఆ నీటి అనుభూతిని మరలా స్మరించు. యోర్దాను నదిలో జరిగినటువంటి అభిషేకము, ఆ యొక్క పావర రూపంలో వచ్చినటువంటి అభిషేకము ఈరోజు నీపైన కురిపించమని అడుగు. ఆ యొక్క యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగి వచ్చినటువంటి పవిత్రాత్మ ఈరోజు నీపై దిగి వస్తుంది. ప్రార్థించుకో. నిన్ను ఆ దేవదారు వృక్షంలాగా మార్చడానికి దిగి వస్తూ ఉన్నది. నీవు అభిషేకం పొందుకోబోతున్నావు. నీకు అభిషేకము దయచేస్తూ ఉన్నాడు. నీవు ఆ యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ద్వారా, ఆ నీటి అనుభూతిని ద్వారా, ఆ యొక్క రక్తపు అనుభూతిని ద్వారా నీవు ఒక సువాసన గల చెట్టుగా మారబోతూ ఉన్నావు. ఈరోజు నీ యొక్క వంశ వృక్షము ఆయనకు ప్రియమైన వృక్షముగా మారబోతున్నది. నిన్ను సమర్పించుకో. యోర్దాను నదిలో అనుభవము ఈరోజు ఇక్కడే ప్రభా మాకు కూడా జరగాలి అని నేను సమర్పించుకో. ప్రార్థించుకో. నిన్ను మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ దేవాదేవుని సమర్పించు. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. మము బలపరచగరావా, మము బలపరచగరావా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమో. 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 అట్లే ఇక్కడ జరగనిమో. అట్లే ఇక్కడ జరగనిమో. పరలోకం తెరచి పావుర రూపం దేవా దిగిరావా. మము బలపరచగరావా, మము బలపరచగరావా. ఆ పవిత్రాత్మ వస్తు వరములను, ఫలములను ఈరోజు నీపై కుమ్మరించమని అడుగు. పరిశుద్ధ పరచమని అడుగు.
ఆ యొక్క వరముల చేత ఫలముల చేత నీ యొక్క వంశవృక్షము ఫలించాలని ఈరోజు దేవుని అడుగు. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నీటి అనుభవము, రక్తపు అనుభవము, ఆ యొక్క దేవదారు వృక్షము ఎదుగు తీరున నీవు కూడా నీ వంశ వృక్షము కూడా ఎదగాలని ఆ వరాలు ఫలాలను కోరుకో. వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగతికి రావా. వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగతికి రావా. వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగతికి రావా. ఎండిపోయిన చెట్టులాగా ఉన్నావేమో, నీ యొక్క కుటుంబము ఎండిపోయిన చెట్టులాగా ఉందేమో. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఆ యొక్క వాటర్, ఆ యొక్క నీటి అనుభవము చేత, ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆయన రక్తపు అనుభవము చేత నీవు నీ కుటుంబము ఫలించు వృక్షంలా మారబోతూ ఉన్నారు. ఆ యొక్క అభిషేకాన్ని పొందుకో, ఆయన ఇచ్చినటువంటి అభిషేకాన్ని పొందుకో, నీ కుటుంబాన్ని అభిషేకంతో నింపుకో. ఎండిపోయినటువంటి నీ కుటుంబము, ఎండిపోయినటువంటి నీ బ్రతుకు, ఎండిపోయినటువంటి నీ జీవితము ఈరోజు ఫలించు వృక్షములుగా మారిపోతూ ఉన్నది. ఆ దేవదారు వృక్షములుగా మారబోతూ ఉన్నది. నిన్ను సమర్పించుకో, ఆరాధించుకో, ఆ యొక్క అభిషేకాన్ని కోరుకో. నూతన జీవము వసగి మమ్ము యేసుని రూపము మలచుమయ్యా. యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయ్యా.
నీకు ఆ దేవదారు వృక్షానికి ఇచ్చినటువంటి అనుభవాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నీటి చేత కడుగుతున్నాడు, ఆయన యొక్క రక్తం చేత కడుగుస్తున్నాడు. ఇదిగో నీలో ఉన్నటువంటి ప్రతి అణువును ప్రభు తాకుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి అవయాన్ని నీకు దేవుడు తాకుతూ ఉన్నాడు. ఇదిగో నీకు కావలసిన శాంతిని, సమాధానాన్ని ఆయన వస్తుకుతూ ఉన్నాడు. ఆ యోర్దాను నదిలో కలిగినటువంటి అభిషేకము, ఆ యోర్దాను నదిలో పలికిన పావురం పలికినటువంటి వాక్యము ఈరోజు దేవుడు నీతో పలుకుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన అభిషేకము పొందినటువంటి కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని పలుకుతూ ఉన్నాడు. అదిగో ఆ యొక్క వాక్కు చేత, ఆయన ఇచ్చినటువంటి వాక్కు చేత ఇదిగో ఈరోజు నీకు అభిషేకాన్ని పలుకుతూ ఉన్నాడు, అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క వాక్యను విన్న నీవు నీ యొక్క కుటుంబ వృక్షాన్ని ఈరోజు నీవు ఫలింపచేస్తూ ఉన్నావు. ఆశీర్వదించమని అడుగు. ఆ యొక్క యోర్దానులో జరిగిన అనుభవం అట్లే ఇక్కడ జరగనేమో అని కోరుకో. నీ యొక్క అభిషేకాన్ని పొందుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా మోకరించి ఆ దేవాది దేవుని చివరి ఆశీర్వాదాల కోసం తయారు.
జననీ